అహల్య గారు, అహల్య గారు, ఎక్కడికండి వస్తున్నారు? ఏంటండి బయటకు వచ్చారు? మిమ్మల్ని గదిలోనే ఉండమన్నాను కదా. అది కిచెన్లో మీకేం పని? ఏం కావాలి? రాగి జావ చేసుకుందామని. అంటే ఇప్పుడు మీరు కిచెన్లోకి వెళ్ళి పని చేస్తారా? మీకు డెలివరీ అయ్యి ఎన్నో రోజులు కాలేదండి, మీరు ఇప్పుడు పచ్చి బాలింత. అయితే ఏమైందండి? నా పని నేను చేసుకోకూడదా? మీరిప్పుడు కష్టపడకూడదు. నేను కడుపుతో ఉన్నప్పుడు ఇలాగే అన్నారు. డెలివరీ అయ్యాక కూడా నేను పని చేయకూడదా? లేదు, కొన్నాళ్ల పాటు మీరు ఏ పని చేయకూడదు. మీరు లోపలుండి బాబుని చూసుకుంటే చాలు. అది కాదు గౌతమ్ గారు. మీరు ఇంకేం మాట్లాడకండి, ఏం మాట్లాడకండి. అది కాదండి. నో, మీరేం చెప్పినా నేను వినను. ఇంక మీరే నా మాట వినాలి. రాజుగారు, రాజుగారు, ఒకసారి వెళ్ళారండి. బాబు గారు, అహల్య ఇప్పుడు నీరసంగా ఉంది, తనకి బలమైన ఫుడ్ పెట్టాలి రాజుగారు. అలాగే బాబు గారు. బాబుకి ఫీడింగ్ కూడా ఇవ్వాలి కాబట్టి మంచి పోషకాహారం ఇవ్వాలి. నేను డైట్ చార్ట్ రెడీ చేసిస్తాను, దాన్ని ఫాలో అవ్వండి. తప్పకుండా బాబు. ఏరా, ప్రపంచంలో నీ పెళ్ళం ఒక్కతే బిడ్డను కనిందా? అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. మేము కూడా పిల్లల్ని కన్నాం. బుజ్జిగాడు పుట్టినప్పుడు కూడా నేను నిన్నంతే కేరింగ్గా చూసుకున్నాను కదక్కా. మరీ ఇంత కేరింగ్ చేయలేదులే బామ్మర్ది. మా అక్క విషయంలో నువ్వు కేరింగ్ తీసుకున్నావు బావా, అలాగే అహల్య విషయంలో నేను కేర్ తీసుకుంటున్నాను. అదేం తినాలో ఏం తినకూడదో నేను ముందే చెప్పానురా, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నేను కూడా చెప్పాలి కదా నానమ్మా. రాజుగారు, కూరల్లో ఉప్పు కారం తగ్గించండి, మసాలాలు ఎక్కువ వేయకండి. అలాగే అలాగే అహల్య గదిలో నుంచి బయటికి రాకూడదు. తనకి ఏం కావాలన్నా మీరే తన దగ్గరికి తీసుకుని వెళ్ళండి. నీరసం తగ్గి తను బలం పుంజుకునేంత వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. సరే బాబు. నీ పెళ్ళం బాలేంతని చెప్పి ఆ చప్పటి కూడు మేము కూడా తినాలా? అదే కదా చెప్తున్నాడు, రుచి పచి లేని గడ్డి తిని నాలుక చంపుకోమని. ఎందుకలా మాట్లాడతారు బాబు? అహల్య బిడ్డకి పాలివ్వాలి కాబట్టి తను అలాంటి భోజనం తీసుకోవాలి. అప్పుడే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. అయినా మీరు అదే తినాల్సిన అవసరం లేదు. మీకేం కావాలో రాజుతో చెప్పి చేయించుకోండి. ఏం లేదండి. మరి చెయ్యేందుకు వెనక్కి పెట్టారు? నేను పాలు ఇవ్వమని కదా మిమ్మల్ని లేపింది. ఈ ఫ్రూట్స్ ఎందుకు కట్ చేస్తున్నారు? ఏం లేదండి. ఏది ఆ చెయ్యి చూపించండి. రక్తం వస్తుంది కదండి. మీరు చూసుకోవాలి కదండి. అది మీరు ఆకలితో ఉంటారని యాపిల్ కట్ చేసి ఇద్దామనుకున్నాను. ఎందుకు ఇలా చేశారు? నాకేమైనా కావాలంటే నేను చూసుకుంటాను కదా. మీరెందుకు అనవసరంగా ఇబ్బంది పడ్డారు? ఇందులో ఇబ్బంది ఏముందండి? వేలు చిన్నగానే కట్టయింది. మీరు ఇంకెప్పుడు ఇలా చేయకండి. నేను మిమ్మల్ని చూసుకోవాలి కానీ మీరు నన్ను చూసుకోవడం ఏంటి? ఏం కాలేదని చెప్పాను కదండి, చిన్న విషయమే కదా. లేదండి, విషయం చిన్నదైనా పెద్దదైనా మీరు దేనికి ఇబ్బంది పడకూడదు. అదే నా తాపత్రయం. ఏంటండి ఇలా అంటారు? నేనే పని చేయకుండా కనీసం మీకు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే ఎలా? ఇప్పుడే కదండి మీకు డెలివరీ అయింది, కొన్నాళ్ళు మీరు రెస్టే తీసుకోవాలండి. లేదండి, నాకు కాళ్ళు చేతులు కట్టేసినట్టుగా ఉంది. ప్లీజ్ కనీసం నా పనులైనా నన్ను చేసుకొనివ్వండి. చిన్న చిన్న ఇంటి పనులు చేసుకుంటాను, అప్పుడే నాకు బద్ధకం అది తగ్గుతుంది. ఒళ్ళు కదిలితే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రెనటల్ క్లాస్లో ఇదే కదా చెప్పారు. అది కాదండి. ప్లీజ్ అండి, ఏ ఎక్సర్సైజ్ లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది. మీరిబ్బంది పడతారనే నా బాధ.
నాకే ఇబ్బంది లేదు. దయచేసి అర్థం చేసుకోండి. నేను చిన్న చిన్న పనులు చేసుకుంటేనే హుషారుగా ఉంటాను. సరేనండి, కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. నా జాగ్రత్తలో నేనుండి అన్ని పనులు చేసుకుంటాను. మీరు జాగ్రత్తగా ఉంటానంటున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. మరీ ఎక్కువ పనులు చేయకండి. చిన్న చిన్న పనులు మాత్రమే చేయాలి, చిన్న చిన్నవి. సరేనండి, ముందు తినండి. ముందు మీరు తినండి. కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై, చేయి చేయి కలిసింది చైత్రమాస చిగురై.